నమస్తే యోగి ఛానల్ ప్రేక్షకులకు జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎటువంటి జాతకపరమైన సమస్యలు ఉన్నా వాటి పరిష్కార మార్గాల కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. గురుగారితో మాట్లాడి మీ సమస్యలకి చక్కటి సూచనలు సలహాలు తీసుకోవచ్చు. నమస్తే గురుగారు. నమస్తే. కార్యక్రమానికి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు గురుగారు. తులసి గారు రాజమండ్రి నుంచి. తులసి గారు నమస్తే అండి. నమస్తే అండి గురుగారు. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా కజిన్ గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/2/83. టైం చెప్పండి. తెల్లవారుజామున 4 గంటలకండి. ఆదివారం. ఆ రోజు అనురాధ నక్షత్రం. ఎక్కడ పుట్టారు? అదే కొవ్వూరండి, వెస్ట్ గోదావరి కొవ్వూరు. గురువు గారు ఉన్నారు. సమస్య ఏంటో చెప్పండి. గురువు గారు నమస్తే అండి. నమస్తే. అది మా కజిన్ కి వివాహం గురించి తెలుసుకుందామని చెప్పండి. కొంచెం ఎప్పుడవుద్ది, ఈ సంవత్సరంలో వివాహ యోగం ఉందా లేదా కొంచెం చెప్తారని చెప్పి. లగ్నం వచ్చేసమ్మా జాతకంలో చెప్పింది ఒకసారి కట్టుకున్నామండి. మీరు చెప్పిన రెమెడీ ఫాలో అవుతున్నామండి. నేను నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయమన్నారు. వెరీ గుడ్ అమ్మా. అవన్నీ చేస్తున్నాండి. పూజకి సుబ్రహ్మణ్య స్వామి గుడికి అది వెళ్తున్నారు. అలాగే ఇక్కడ జాతకంలో ధనుర్లగ్నం ఈ జాతకులది, రాశి అనురాధ నక్షత్రం, వృచ్చిక రాశి. జాతకంలో సప్తమంలో రాహు ఉన్నాడు. ఇక్కడ జనరల్గా సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉండటం అంత మంచిది కాదనమాట. అది స్వస్థానమై ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. కానీ ఇక్కడ రాహు ఉన్నాడు మూల త్రికోణంలో. అందులో కూడా రాహు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు. వివాహం అవుతుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేతు మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇక్కడ జాతకంలో ఆ సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువుకి మాత్రమే మీరు అక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రాహుకి తప్పకుండా పూజ చేయాలి. తర్వాత ఇప్పుడు 7.5 సంవత్సరం శని ఏదైతే జరుగుతున్నదో ఆ 7.5 సంవత్సరం శని కూడా ఇక్కడ అందులో జన్మశని జరుగుతుంది. తప్పకుండా వివాహం అయ్యేదానికి అవకాశం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ప్రయత్నం చేయండి. రేపు జూన్ 30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గురువు ఆగస్టు 8 కల్లా ఇక్కడ లాభరాశికి వస్తాడు. లాభంలో గురువు అద్భుతమైనటువంటి బలాన్ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వివాహ యోగం ఉంటుంది. ఇందులో కేతు మహాదశ జరుగుతుంది. శుక్రుడి యొక్క అంతర్దశ, కలత్రకారకుడైనటువంటి శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతున్నదనమాట. కాబట్టి ఆ రాహు ఏదైతే ఉందో సప్తమ స్థానంలో, అందులో ఆరుద్ర నక్షత్రంలో ఉన్నందువలన ఆ రాహుని కొంత ఇబ్బంది లేకుండా చేసుకోవటం ద్వారా మంచి జరుగుతుంది. ఆ రాహు యొక్క మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోమని చెప్పండి. ఎందుకంటే మంత్రాధీనుడై ఉంటాడు రాహు. కాబట్టి ఆ మంత్రంతో అంటే రాహు యొక్క మంత్రం ఏదైతే ఉందో అర్ధాకాయం మహావీరం అనేటువంటిది, దాన్ని చక్కగా ప్రతిరోజు కూడా 18 సార్లన్నా, మినిమం 18 సార్లన్నా దాన్ని చదవటం ద్వారా తప్పకుండా ఈ జాతకులకు వివాహ యోగం తప్పక కలుగుతుంది. గురుగారు మరో కాలర్ సుహాసిని గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. సుహాసిని గారు నమస్తే అండి. హలో నమస్తే అండి. మా పాపది చేశానండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989 చెప్పండి. మార్చ్ 4th అండి. 4th మార్చ్ 89. సాయంత్రం 4:15 అండి. పాపకి పెళ్లి చేయాలనుకుంటున్నాము. ఈ రంగంలో ఉన్న వ్యక్తి వస్తాడు కనుక్కున్నానండి. అదిను పాప సప్తమాధిపతికి గురువు లగ్నం బలంగా ఉందా అనేది కూడా తెలుసుకోవడానికి చేశామండి. ఇప్పుడు గురువు బలం లేదమ్మా. అష్టమ స్థానంలో ఉన్నాడు గురువు బలం లేదు. ఇక్కడ గురువు యొక్క జాతకానికి మకర రాశి, కర్కాటక లగ్నం. లగ్నానికి 2వ ఇంట్లో ఉండొచ్చు, కానీ గోచారంలో వివాహానికి సంబంధించి చూసేటప్పుడు ఇక్కడ 8వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 8వ ఇంట్లో గురువు యొక్క ప్రభావం అంత ఇదిగా ఉండదు. కాబట్టి రేపు ఆగస్టు 8 తర్వాత గురువు అంటే కృష్ణా పుష్కరాల తర్వాత, కృష్ణా పుష్కరాలు అప్పటికే వస్తాడు కర్కాటక అయిపోయిన తర్వాత కన్యారాశిలో ఉంటాడు అండి. పంచమ దృష్టితో ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి తప్పకుండా అప్పుడు లగ్నం నుంచి సప్తమ స్థానము, అలాగే ఆ గురువు ఉన్నటువంటి స్థానం నుంచి ఇక్కడ పంచమ స్థానం అవుతుంది. కాబట్టి అప్పుడు వివాహానికి సంబంధించి చక్కగా అద్భుతమైనటువంటి యోగం ఉండేదానికి అవకాశం ఉంటుంది. సప్తమంలో చంద్రబుధుల యొక్క కలయిక ఉంది. ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అది మీరు గమనించారో లేదో నాకు తెలియదు, మీకు ఎవరన్నా చెప్పారో లేదో కూడా నాకు తెలియదు. సప్తమాధిపతి అయినటువంటి శని 6వ ఇంట్లో ఉండటం, పాపగ్రహమై ఉండటం మంచిదే పాపస్థానంలో. కానీ శుభస్థానం అంటే సప్తమ స్థానానికి అధిపతి 6వ ఇంట్లో ఉండటం అది ఇబ్బంది కలుగ చేస్తుంది. అలాగే ఆ సప్తమంలో చంద్రబుధుల కలయిక కూడా ఇబ్బంది కలుగజేస్తుంది. ఎందుకంటే చంద్రుడు శ్రీగ్రహ కారకుడు, బుధుడు నపుంసకుడు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా వచ్చే అబ్బాయి జాతకాన్ని పరిశీలించి ఏ రంగం తర్వాత సంగతి ముందు వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యంగా ఉండేటువంటి దాన్ని చూడాలి.
కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ బుధచంద్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో అది కొంత ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు చక్కగా అమ్మవారి యొక్క పూజ చేయించండి, గౌరీ పూజ చేయించండి. తద్వారా మంచి భర్త లభించేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు నెక్స్ట్ విజయవాడ నుంచి తాతారావు గారు కాల్ చేశారు. తాతారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/1/1962. టైం చెప్పండి. ఆదివారం ఉదయం 11:30-12 మధ్య అండి. ఎక్కడ పుట్టారండి? మార్చర్లండి. గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. గురుగారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. విజయవాడ అండి మాది. నేను ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు, పొలాలు, స్థలాలు అమ్మటం కొనిటువంటి మీడియేటర్ అండి. వెరీ గుడ్. ఏ దగ్గరికి వస్తున్నాయి నోటి దాకా రావట్లేదండి. రేపు కొందాం, ఎల్లుండి కొందాం అంటున్నారు. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అమ్ముకుంటున్నారండి. మనకు ఫిబ్రవరి 3వ తారీఖు దాకా వెయిట్ చేయి. ఇన్ని రోజులు ఆగేవు కదా, ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఆగు. శని మహాదశ వస్తుంది. శని 19 సంవత్సరాలు ఉంటాడు. శని నీ జాతకంలో, మీ జాతకంలో అయ్యా యోగకారకుడు. మీన లగ్నానికి లాభస్థానంలో ఇక్కడ పంచగ్రహ కూటమితో పాటుగా శని కూడా తన స్వస్థానంలో మకర రాశిలోనే ఉన్నాడు. అక్కడ అద్భుతంగా ఉంటుందన్నమాట శని లాభంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి దశ. కాబట్టి మార్చి 3వ తారీఖు దాకా ఆగండి. మార్చి 3 తర్వాత నుంచి శని అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. కానీ సర్పదోషం ఉన్నది. దీనికి తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా పూజ చేయించుకోవాలి. కాళహస్తికి వెళ్ళండి, లేదా ఎక్కడైనా విశేషంగా పూజ చేసేటువంటి చోట్లో ఈ నాగదోషాలు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళే దగ్గర అంటే పరిహారాలు చేసేది ఇక్కడ కర్ణాటకలో అయితే కుక్కీలో చేస్తారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక్కడ కాళహస్తిలో చేస్తారు, ఇంకా చాలా దిక్కులు చేస్తారు. ఎక్కడ విశ్వాసం ఉంటే అక్కడికి వెళ్ళి చేయించుకోండి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా సాయంత్ర సమయంలో, రాహుకాల సమయంలో ఏదైనా అమ్మవారి గుడిలో చక్కగా ఈ నిమ్మకాయ డిప్పల్లో ఆవు నెయ్యి వేసి దీపం పెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. ఈ శని మహాదశ అంతా కూడా ఈ సర్పదోషం ఉన్నప్పటికీ కూడా మీకు అమోఘమైనటువంటి స్థితిని మీకు ఇస్తుంది. ఎందుకంటే భూమి కారకుడైనటువంటి వాడు కుజుడు ధనాధిపతి అయి, భాగ్యాధిపతి అయి ఇక్కడ 10వ స్థానంలో, కర్మస్థానంలో, అంటే మీరు చేసే పని అదే చేయాల్సిందే. అది అంటే బ్రోకరైజ్ చేయాల్సిందే. భూములు, ఇళ్ళు, స్థలాలు ఇవన్నీ కూడా బ్రోకరైజ్ చేయాల్సిందే. వాటికి అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీకు ఇవ్వాలి అంటే ఈ సర్పదోషం నుంచి మిమ్మల్ని కాపాడాలంటే తప్పకుండా నిమ్మకాయ దీపాన్ని సాయంత్ర సమయంలో అమ్మవారి గుడిలో, అది దుర్గమ్మవారు కావచ్చు, ఏదైనా ఒక అమ్మ గుడిలో పెట్టండి. దానివలన మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. 3 మార్చి నుంచి మీకు శని మహాదశ వస్తుంది. ఈ శని మహాత్ముడు మీకు లాభస్థానంలో ఉన్నాడు. పంచగ్రహ కూటమితో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. మీరు అసలు ఆశ్చర్యపోతారు, అంత గొప్ప మంచి ఫలితాలను ఇస్తారు. ఇప్పుడు ఈ రోజున బాధపడే మనం రేపటి రోజున మా జ్ఞానయోగి లాంటి ఛానల్కి మళ్ళీ ఫోన్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. అంత గొప్ప స్థితిలో ఉంటారు. కాబట్టి భయపడద్దు. ఆ శని అంత గొప్పగా ఇస్తాడనమాట. అయితే సర్పదోషం ఉండటం వల్లనే ఆగుతుంది. దాన్ని తెలుసుకొని మీరు చక్కగా ప్రతి ఆదివారం కూడా క్రమం తప్పకుండా ఒకసారి లాభం రావడం మొదలు పెడితే అమ్మవారి కూడా ఎత్తుకుంటూ మనమే వెళ్తాం. కాబట్టి అది చేయండి, మంచి శుభం జరుగుతుంది. తర్వాత మహబూబ్ నగర్ నుంచి లక్ష్మీనారాయణ గారు కాల్ చేశారు. గురువు గారు, లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/4/1979. 22/4/79. 79 అండి. టైం చెప్పండి. ఉదయం 10 గంటలకు. ఎక్కడ పుట్టారండి? మహబూబ్ నగర్. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. మీ అబ్బాయి లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి వచ్చేసండి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 1వ పాదం. కుటుంబ స్థానంలో ఇక్కడ సప్తమ వృత్తి స్థానాధిపతి అయినటువంటి గురు 2వ ఇంట్లో కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో, 3వ ఇంట్లో శని రాహువులు, శని వక్రించి, 9వ ఇంట్లో చంద్రకేతువుల కలయిక, 10వ ఇంట్లో శుక్రుడు ఉచ్చలో, బుధుడు నీచస్థితిలో కుజుడితో, లాభంలో ఏకాదశంలో రవి అద్భుతంగా ఉచ్చస్థితిలో, శుక్రుడు, రవి, గురువు 3 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. అద్భుతంగా ఉంది జాతకం అయితే. కానీ ఈ జాతక రీత్యా ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ కూడా శుక్రుడు 10వ ఇంట్లో అద్భుతమైనటువంటి మాలవ్య యోగాన్ని ఇస్తాడు. మళ్ళీ ఈ సర్పదోషం ఏదైతే ఉందో, చాలామంది ఈ రాహుకేతువుల్ని ఆఖరికి వరాహ మిహిరాచార్యులు వారైనటువంటి వారు కూడా ఈ రాహుకేతుల్ని తీసేసి ఆయన ఫలితాలు చెప్పేవాడు. కానీ ఈ కలియుగంలో పరాశర మహాముని చెప్పినట్టుగా ఈ
గ్రహాలు ఏవైతే ఉన్నాయో రాహుకేతువులు కూడా ఛాయాగ్రహాలైనటువంటి వాటి యొక్క ప్రభావం ఈ కలిలో మాయ చేత మనం ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది. జాతకం చూడంగానే ఆహా అంటారు. అక్కడ రెండో ఇంట్లో గురువు ఉచ్చులా ఉన్నాడు. ధనానికి వృత్తికి అసలు ఇబ్బందే ఉండకూడదు. ఎప్పుడూ కూడా అత్యంత శుభప్రదంగా చాలా లక్ష్మీ కటాక్షంతో ధనంతో అద్భుతంగా వర్ధిల్లాలి. అలాగే సప్తమాధిపతి అయి ఇక్కడ రెండో ఇంట్లో ఉన్నాడు కుటుంబ స్థానంలో. తప్పకుండా వివాహంలో చాలా సద్గుణవతి అయినటువంటి భార్యను పొందాలి. మరి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కూడా. ఏకాదశంలో రవి సర్వదోషాలను పోగొడతాడని చెప్తారు. ఇన్ని దోషాలు ఉండి పోగొట్టగలిగిన కానీ సర్పదోషం ఏదైతే ఉందో ధనాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు కుటుంబ స్థానాధిపతి కేతువుతో ఉండటం, తర్వాత ఇక్కడ ఆ కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత వృత్తి స్థానంలో కుజశుక్రుల యొక్క కలయిక ఉంది. బుధుడు కూడా ఉన్నాడు ఉచ్చులో ఉన్నప్పటికీ కూడా. ఇవి మర్చిపోతాం అన్నమాట. కాబట్టి ఈ సర్పదోషం ఉన్నందువలన క్రమం తప్పకుండా రాశి నుంచి చూసుకుంటే కుజదోషం ఉంటుంది, ఈ లగ్నం నుంచి తీసుకుంటే సర్పదోషం ఉంటుంది. ముందు ఈ సర్పదోషానికి పూజ చేయించండి. అలాగే వల్లీ దేవసేన సమేతంగా ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ అబ్బాయి పేరు మీద క్రమం తప్పకుండా 6 మంగళవారాలు పూజ చేయించి 6వ మంగళవారం స్వామివారి కళ్యాణం అక్కడ చేస్తున్నా లేదా మీరు చేయించినా దాంట్లో పాల్గొనటం ఈ అబ్బాయికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. గురుగారు నెక్స్ట్ హైదరాబాద్ నుంచి నాగలక్ష్మి గారు కాల్ చేశారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను నా గురించే తెలుసుకుందాం అనుకుంటున్నాను అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/11/1977. చెప్పండి. టైం చెప్పండి. టైం పొద్దున్న తెల్లవారుజామున 5 o'clock అండి. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్ అండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి నాగరాజు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. ఇప్పుడిప్పుడే నాది ఆరోగ్యం సెట్ అవుతోందండి. వెరీ గుడ్ అమ్మా. అయితే నేను ఇప్పుడు స్థిరత్వం ఎక్కడ ఉంటుంది, బిహేవియర్ ఉందా లేదా సంసారం గురించి అడుగుదామని మీకు చేశానండి. ఏంటమ్మా స్థిరత్వం ఎక్కడ ఉంటుంది? నా హస్బెండ్ వస్తున్నాను ఇంకో ఊరు వెళ్ళిపోదాం అంటున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడైతే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాము. వెరీ గుడ్. గృహయోగం ఉందా లేదా, ఓకే, సంసార యోగం ఎట్లా ఉందో అడుగుదామని 3 తెచ్చి మిమ్మల్ని అడుగుదామని చేశానండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసమ్మా తులా లగ్నం, రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం రేవతి నక్షత్రం 3వ పాదం. ఇక్కడ గృహస్థానాధిపతి అయినటువంటి శని లాభంలో ఉన్నాడు. తప్పకుండా గృహయోగాన్ని కలిగిస్తాడు. రవి మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. రవి బుధులు ఇద్దరు కూడా రెండో ఇంట్లో ఉన్నారు. ఇక్కడ వృశ్చిక రాశిలో అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తారు. తప్పకుండా మృత రాశి కాబట్టి రవికి తప్పకుండా యోగకారకంగా ఉంటుంది. అయితే జాతకంలో మీకు లగ్నంలో శుక్రుడు అద్భుతమైనటువంటి మాలవ్య మహాపురుష యోగాన్ని, చాలా లగ్జరీ అయినటువంటి జీవితాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందులో చంద్రకేతువులు కలయిక ఉండటం వల్ల ఫస్ట్ మీరు సైకలాజికల్గా ఆరోగ్యరీత్యా ఫస్ట్ మీరు స్థిరత్వాన్ని సంపాదించండి. అంటే ఆరోగ్యాన్ని బాగా పెట్టుకోండి. సైకలాజికల్గా మీకు ఉన్నటువంటి మానసిక వేదన ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే చంద్రకేతువుల కలయిక ఎప్పుడైతే ఉంటుందో మనసు కారకుడైనటువంటి చంద్రుడు కేతువుతో చేరి ఉన్నందువలన కొంత అబ్స్టెకల్గా ఉండేటువంటి, అంటే అప్ అండ్ డౌన్ అనమాట. ఒకసారి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం మరలా ఎమ్మటే ఆ నిర్ణయం మీద స్థిరంగా ఉండలేనటువంటి స్థితి మీకు కలుగుతుంది. అటువంటి స్థితి లేకుండా స్థిరమైనటువంటి నిర్ణయాన్ని కలిగి ఉండటం చాలా మంచిది మీ జాతకానికి. ఇప్పుడు చాలా మంచి రోజులు ఉన్నాయి. ఇప్పుడు గురువు 6వ ఇంట్లో ఉండటం వలన ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు జరుగుతూ ఉన్నాయి. ఇవి తప్పకుండా క్రమంగా రేపు ఆగస్టు కల్లా తగ్గిపోతుంది. ఆగస్టు తర్వాత 7వ స్థానానికి గురువు వస్తాడు. గురువు వచ్చినప్పుడు సంసార సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి దూరంగా దూరాన్ని, అంటే సంసార సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ ఇబ్బందులను దూరంగా పంపిస్తాడనమాట. కాబట్టి గురువు యొక్క దృష్టి మీ లగ్నం మీద ఉన్నందువలన గురువు భాగ్యరాశిలో ఉండటం ఇది చాలా శుభప్రదం. కానీ జాతకంలో మీకు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు 10వ స్థానంలో నీచంలో ఉండటం వలన వృత్తిరీత్యా వారు దూరంగా ఉండటం మీ ఇద్దరి మధ్య ఈ దూరానికి గల కారణం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన తప్పకుండా చేయండి. స్వామివారికి ప్రతి మంగళవారం కూడా మీరు వెళ్ళి ఏదైనా గుడి ఉన్నట్లయితే లేదా ఇంట్లోనే చిన్న పటం తెచ్చిపెట్టుకొని కూడా చక్కగా మీరు ప్రతిరోజు కూడా స్వామివారికి పూజ చేయటం, అన్ని పాలు, ఒక చిన్న గ్లాసు పాలు స్వామి దగ్గర పెట్టి ఆ తర్వాత దాన్ని తీర్థంగా తీసుకోవటం, ఇలాంటివి చేయండి. ఆరోగ్యంతో పాటుగా మీకున్న సమస్య ఏదైతే ఉందో మానసిక శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంత ఉపశమనం కలిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నెల్లూరు నుంచి జగన్ గారు కాల్ చేశారు. గురువు గారు, జగన్ గారు నమస్తే అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలండి?
నా గురించేనమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/12/61. టైం చెప్పండి. ఉదయం 8:30. ఎక్కడ పుట్టారు? నెల్లూరు. గురుగారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. రవి చెప్పండి. శని మహాదశలో రవి అంతర్భుక్తిలో భార్య చనిపోయింది సార్. తర్వాత పెళ్లి అవుతుందా కాదా అది ఎట్లుంటుంది? 2014లో చనిపోయింది ఆవిడ, అక్టోబర్ తర్వాత. శని మహాదశ రవి అంతర్భుక్తి. అవును. ఇక్కడ మీకు పెళ్లి చేసినట్టు ఎందుకంటే మీకు సప్తమాధిపతి వ్యయంలో ఉన్నాడు కదా, ఎందుకు ఇక మీదట పెళ్ళి? ఇక మీదట సప్తమాధిపతి అయినటువంటి వాడు, ఇక్కడ సర్పదోషం ఒకటి ఉంది, సప్తమాధిపతి అయినటువంటి వాడు వ్యయంలో ఉన్నాడు. మరలా వివాహం చేసుకొని ఈ వయసులో మరలా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటం, లేకపోతే ప్రమాదం సంభవించడం వలన మీకు ఒరిగేదేముంది? ఏమి లేదు ఇక్కడ. కాబట్టి దానివలన మీకు నష్టమే తప్ప శుభప్రదంగా ఏమి ఉండదు. కాబట్టి దయచేసి అలాంటి ఏమైనా ప్రయత్నాలు ఉంటే మానుకోవచ్చును. ఈ సర్పదోషం ఉంది, చక్కగా ఆ సర్పదోషానికి మంచిగా పూజ చేయించుకోండి. ధనాధిపతి అయినటువంటి శని ధనస్థానంలో ఉన్నాడు, చాలా చక్కగా శని చంద్ర యోగం ఉంది. ఇక మీదట ప్రశాంతంగా హాయిగా రామకృష్ణ అంట హ్యాపీగా మంచిగా సంపాదించుకుని లైఫ్ని ఎంజాయ్ చేయండి. అనవసరంగా సప్తమ స్థానాధిపతి మీకు బాగా లేడు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎందుకంటే వివాహ స్థానాధిపతి బాగున్నట్లయితే మీకు ఇక్కడ వివాహ యోగం ఉంది, చక్కగా చేసుకోమని నేనే చెప్పేవాడిని. ఎందుకు సార్ మీకు చివరి దశలో ఎవరు ఉంటారు అని చెప్పేసి. కానీ మీ జాతకంలో అలా లేదు కాబట్టి కుజదోషము, సర్పదోషము, వివాహ స్థానాధిపతి అయినటువంటి ఈ బుధుడు వివాహ దోషము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పెట్టుకొని మరలా ఈ వయసులో వివాహం చేసుకొని నానా ఇబ్బందులు పడటం అంత మంచిది కాదు. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి నుంచి నాగమణి గారు కాల్ చేశారు. గురువు గారు. నాగమణి గారు నమస్తే అండి. నమస్కారం గురువు గారు కూడా నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? మా వారి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13వ తారీఖు అండి. చెప్పండి. 71 అండి. 13/6/71. సాయంత్రం 5 నుంచి 6 గంటలకి వృత్తికి లగ్నం అండి. సాయంత్రం 5 నుంచి 6 వృత్తికి లగ్నం అండి. నేను చెప్తాను. అది ఏ ఊర్లో పుట్టారు నాగలక్ష్మి గారు? తూర్పుగోదావరి జిల్లా అండి. ఏ ఊరు? ఆ జిల్లాకు ఒక ఊరు ఉంటుంది కదా? ఆనపర్తిలోనండి. ఆనపర్తి. మీ గోదావరి జిల్లాలతో ఇదే మీ జిల్లాల మీద అభిమానం మీకు ఉండొచ్చు, సంతోషం. కానీ ఊరి పేరు చెప్పాలమ్మా. ఇక్కడ లగ్నం వచ్చి వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం 1వ పాదం. లగ్నంలో గురువు ఉన్నాడు చక్కగా. 3వ ఇంట్లో పరాక్రమస్థాన రాహు, కుజుడు ఉచ్చలో చంద్రుడితో, సప్తమంలో శని, శుక్ర, రవి, బుధులు, అలాగే 9వ ఇంట్లో కేతు ఉన్నాడు. జాతకంలో వృచ్చిక లగ్నానికి సప్తమంలో శని దోషకారకుడమ్మ. ఇది మీ వైవాహిక జీవిత సంబంధమైన సమస్యల్ని ఇచ్చేదానికి అవకాశం ఉంది. అష్టమాధిపతి కూడా సప్తమంలో ఉండటం ఇవన్నీ ఇబ్బందులు కలుగచేస్తాయి. భర్త సంబంధంగా భర్త మూలకంగా వచ్చేటువంటి ధన భోగభాగ్యాలన్నీ కూడా నాశనం చెందుతాయి. కాబట్టి శనిని చక్కగా ఇక్కడ మీరు ప్రార్థన చేయండి. మాలవ్య మహాపురుష యోగం ఉన్నప్పటికీ అదే ఇంకొక లగ్నానికైతే అది రాజయోగం అవుతుంది. అదే మకర లగ్నానికైతే పంచమ స్థితిలో అది రాజయోగం అవుతుంది. అదే 4వ ఇంట్లో కుంభలగ్నానికైతే అది అద్భుతమైనటువంటి రాజయోగంగా ఉండేది. శని ఆ వృశ్చిక రాశిలో యోగకారకుడుగా ఉండేవాడు, కానీ వృషభ రాశిలో యోగకారకుడుగా ఉండేవాడు. అది వృశ్చిక లగ్నం అవటం వల్ల ఆ లగ్నానికి తన శత్రుత్వం వహించటం వలన ఇక్కడ అది యోగంగా ఉండదు, ఇబ్బంది కలగచేస్తుంది. కాబట్టి శని మహాత్ముడిని పూజించుకోవటం ద్వారా మీకు శని మహాదశ జరుగుతుంది. కాబట్టి ఆరోగ్య సంబంధంగా అలాగే వైవాహిక జీవిత సంబంధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఆ శని మహాత్ముడు ఐశ్వర్య ప్రదాత అని చెప్తాం. ఎందుకంటే సూర్య భగవానుని యొక్క పుత్రుడు ఆయన. కాబట్టి ఆయన్ని సేవించటం మీరు విధిగా పెట్టుకోండి. చక్కగా ఏ గుడికి వెళ్ళినా నవగ్రహాల్లో ఉన్న శనిని తప్పకుండా దర్శించండి. దాని వలన మీకు మంచి ఫలితాలు అనేటువంటివి తప్పకుండా ఉంటాయి. నెక్స్ట్ గుంటూరు నుంచి వాణి గారు కాల్ చేశారు. గురువు గారు. వాణి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? హలో హలో వాణి గారు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/9/1997. టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 7 నుంచి 7:15 మధ్య అండి. ఎక్కడ పుట్టారు? గుంటూరు అండి. గురువుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి గురువు గారు. నమస్తే.
బాబు గురి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, వాడిది అట్లా పైకి అట్లా ఒడిదిడికలు ఎట్లా ఉంటాయి? ఈ అబ్బాయి లగ్నం మీన లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం 2వ పాదం. లగ్నంలో శని వక్రించి ఉన్నాడు. చాలా నెమ్మదిగా అలాగే గట్టిగా పట్టుదలతో ఉండేటువంటి వాడు. తర్వాత 6వ ఇంట్లో రవి బుధుల యొక్క అలాగే రాహు ఉన్నాడు. బుధాదిత్య యోగం ఉన్నప్పటికీ రాహు ఉన్నాడు అక్కడ. శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇతన్ని జయించటం వీలవ్వదనమాట. సప్తమంలో చంద్రుడు శుక్రుడు నీచ స్థితిలో ఉండటం ఇది కొంత దోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ 6వ ఇంట్లో, తర్వాత ఆ అష్టమంలో కుజుడు ఉండటం, అష్టమాధిపతి వచ్చి సప్తమంలో ఉండటం ఇది దోషాన్ని ఇస్తుంది. కుజదోషం ఉన్నది కాబట్టి ద్వికళత్రం ఉన్నది. అంటే 2 వివాహాలు జరిగేదానికి లేదా ఈ కుర్రవాడు ఎవరినైనా ప్రేమించి అందులో ప్రేమ భగ్నమై కొంత ఇబ్బంది పడేదానికి ఇలాంటి లక్షణాలు ఇక్కడ కనపడుతున్నాయి. కాబట్టి ఇది తస్మాత్ జాగ్రత్త. 12వ ఇంట్లో కేతు ఉన్నాడు. మోక్షకారకుడు, మోక్ష ప్రదాత అయినటువంటి జ్ఞానకారకుడు అయినటువంటి కేతు 12వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఈ లగ్నాధిపతి అక్కడ గురువుకి నీచత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా గ్రహానికి పరివర్తన యోగం, శని ఇంట్లో గురువు, గురువు ఇంట్లో శని ఉండటం వలన ఇబ్బంది తొలగుతుంది. కానీ ఇక్కడ ఈ కుజ దోషం ఏదైతే ఉందో, కుటుంబ భాగ్య ధనాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ 8వ ఇంట్లో ఉండటం అది అంత మంచిది కాదు. దానివలన ద్వికళత్ర యోగం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ అలాంటివి కలగకుండా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా లలితా సహస్రనామాన్ని చక్కగా చదువుకోమని చెప్పండి. మావాడు చదవడండి అంటే అది కుదరదు. ఆకలిస్తే అన్నం తినట్లా తింటాడు, అలాగే బాధేస్తే మందు వేసుకుంటాడు. అలాగే ఇది కూడా చేస్తే దానివలన జాతకంలో ఉన్నటువంటి దోషం పోద్దా అంటే పోదు. కాకపోతే దాని వలన కలిగేటువంటి చెడు ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో మనకి అవి కొంత క్రమంగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఒకేసారి కొండను ఎత్తి అవతల పారేయం, రోజు కొద్దిగా తీసేస్తే పెద్ద బరువు ఉండదు, కొండ తరిగిపోద్ది. ఒకేసారి తీయాలనుకుంటే ఎంతో శ్రమించాలి, అంత తొందరగా లేకవుదు. అలాగనమాట. అలాగా లలితా సహస్రనామాన్ని ప్రతిరోజు చదువుకోమని చెప్పండి. దాని వలన అతని యొక్క విద్య, రేపు ఉద్యోగము, భవిష్యత్తు ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. నెక్స్ట్ విశాఖపట్నం నుంచి కళ్యాణి గారు లైన్లో ఉన్నారు. కళ్యాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా హస్బెండ్ గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 చెప్పండి. సారీ అండి 2020 చెప్పండి. 20 మే 90 అండి. 90 టైం చెప్పండి. మార్నింగ్ 8:45 అండి. సండే. ఎక్కడ పుట్టారు? వైజాగ్ అండి. గురువుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మీ ప్రోగ్రామ్ రోజు చూస్తున్నానండి, చాలా బాగుంటుంది. మీ ఎక్స్ప్లెనేషన్ అంతా చాలా బాగుంటుందండి. సంతోషం అమ్మా, చెప్పండి. సార్ అది మా హస్బెండ్ గురించి తెలుసుకుందామని కాల్ చేశానండి. ఈ అబ్బాయిది వచ్చేసమ్మా లగ్నం మీన లగ్నం, రాశి మిథున లగ్నం, రాశి మీన రాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం, లగ్న గురు, 2వ ఇంట్లో కేతు, అష్టమ శని రాహులు, 9వ ఇంట్లో కుజుడు, 10వ ఇంట్లో శుక్రుడు చంద్రుడు, మాలవ్య మహాపురుష యోగం, లాభంలో బుధుడు, వ్యయంలో రవి. ఇక్కడ 2వ ఇంటి నుంచి ఇక్కడ 8వ ఇంటి నుంచి 2వ ఇంటి వరకు వరుసగా గ్రహాలు ఉన్నాయి. అయితే ఈ జాతకంలో సర్పదోషం ఉండిపోయింది. కాల సర్పదోషం, అపసవ్య కాల సర్పదోషం అని చెప్తాం. ఈ అపసవ్య కాల సర్పదోషానికి తప్పక పరిహారం చేసుకోవాలి. లగ్న గృహాధిపతి అయినటువంటి సుఖస్థానాధిపతి అయినటువంటి బుధుడి యొక్క మహాదశ, ఈ బుధుడు ఏకాదశంలో ఉన్నాడు. ఇది 2024 వరకు ఉంటుంది. అంతవరకు చాలా చక్కగా ఉంటుంది. ఆ తర్వాత కేతు మహాదశ వచ్చినప్పుడు, కేతు 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో ఉండి సర్పదోషంలో ఉండటం వల్ల చంద్రుడి ఇంట్లో ఓకే, కానీ కొంత ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధమైన కుటుంబ కలహాలకు సంబంధించి ఇబ్బందులు కలుగుతాయి. మేము బాగానే ఉన్నాం గురువుగారు, అట్లా ఎందుకు కలుగుతాయి అంటే ఏ క్షణానికి ఏం జరుగుతున్నది అన్నది తెలుసుకోవాలంటే ఇందులో ఏముందో చెప్పగలం తప్ప అది ఏం జరుగుతుంది అన్నది మేము బాగానే ఉన్నాం కదా అనుకుంటాం, కానీ అది కుదరదు. కాబట్టి సర్పదోషానికి క్రమం తప్పకుండా పూజ చేయించుకోమని చెప్పండి. మిగతాది అద్భుతంగా ఈ బుధదశ అంతా కూడా చక్కగా ఉంటుంది. మిగతా విషయాలు కొంత అష్టమ శని రాహువులు కొంత అష్టమ స్థానంలో లోయర్ అబ్డమెన్లో కొన్ని ఇబ్బందులు కలిగించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్పదోష పూజ చేసుకోవటం ద్వారా అతనికి మంచి జరుగుతుంది. గురువుగారు ఇవాళ జన్మకుండలి కార్యక్రమంలో ప్రేక్షకుల సమస్యలకు చాలా చక్కటి సూచనలు సలహాలు అందించారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్తే అమ్మ. చూశారు కదండి ఇవాళ జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.